దశాబ్దాలు గడుస్తున్నా పాలకులు మారుతున్నా పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకు పూర్తి కాని పరిస్థితి. ఒకవైపు ప్రాజెక్టు నత్తనడకన సాగుతూ ఉంటే ఇంకొక వైపు సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టు ఎత్తు ఒక వివాదం అయితే నిర్వాసితుల కష్టాలు వింటే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ముంపు బాధితులను గుర్తించే పని ఈ రోజుకు అసంపూర్తిగానే ఉంది. కొత్త ప్రభుత్వంలో అయినా ఈ సమస్యకు చెక్ పడనుందా? పోలవరం ముంపు ప్రాంతాన్ని పూర్తిగా గుర్తిస్తారా? నిర్వాసితులందరికీ పరిహారం దక్కేనా? ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు చంద్రబాబు కృషి చేస్తారా? డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేయబోతోంది? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక ప్రహసనంలా మారగా ముంపు బాధితుల గోడు ఆలకించేవారే కరువయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి చంద్రబాబు పోలవరం పూర్తి చేయడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నా అనేక సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో జగన్ హయాంలో పోలవరం ఎత్తు తగ్గించారని టీడీపీ గట్టిగా విమర్శలు చేసింది. ఇంకోవైపు పోలవరం ముంపు ప్రాంతాన్ని పూర్తిగా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు. మరి పోలవరం పూర్తి చేయడంతో పాటు ఎత్తు పెంచడం, అలాగే ముంపు ప్రాంతాన్ని పూర్తిగా గుర్తించి నిర్వాసితులందరికీ పరిహారం అందించేందుకు చంద్రబాబు పూనుకుంటారా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలవరం వలన ముంపుకు గురయ్యే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కేవలం 7 మండలాలు మాత్రమే కాకుండా పోలవరం ఎగువన, దిగువన మునిగిపోయే గ్రామాలను నేటికీ పూర్తిగా గుర్తించలేదు. అంతేకాకుండా పరిహారం విషయంలో ఒక రైతుకు 10 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందని చెప్పి ఆ రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస ప్రాంతానికి తరలిస్తూ మిగతా 5 ఎకరాలకు పరిహారం ఇవ్వమని చెప్పడం వలన ఆ రైతులకు న్యాయం జరుగుతోంది. కాబట్టి పాక్షిక ముంపు మండలాల్లోని ముంపు భూములన్నింటినీ ప్రభుత్వం సేకరించి రైతుల మొత్తం భూమికి పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లు ఉన్నాయి. వరదలప్పుడు పోలవరం ముంపు మండలాల్లో నివసించడం కష్టమే. బాధితులందరినీ గుర్తించి అందరికీ పునరావాసాలు ఏర్పాటు చేయాలి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రాజెక్టు ఎత్తు విషయంలో పెద్ద దుమారమే చెలరేగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తున్నారు, రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు, వైసీపీ పోలవరాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టేసింది అంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం టీడీపీపై తీవ్ర విమర్శలు చేసింది. 45.72 మీటర్లుగా ఉండాల్సిన పోలవరం ఎత్తుని 41.15కి తగ్గించారని, దీని ద్వారా ప్రాజెక్టు వ్యయం, R&R ప్యాకేజీ వ్యయం భారీగా తగ్గిపోతుందని, దీనికోసమే ఏపీకి వైసీపీ ద్రోహం చేస్తుందని టీడీపీ విమర్శలు గుప్పించింది. మరి ఇప్పుడు టీడీపీ సర్కార్ ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఏం చేస్తుంది అన్నది తేలాల్సి ఉంది. సర్దుకుపోతుందా, లేదంటే ఎత్తు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుందా అన్నది తేలాలి. రెండు 2014-19 మధ్య అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా పోలవరం కోసం పనిచేశారు. ప్రాజెక్టు స్పిల్వే పనులను కొలిక్కి తీసుకురాగలిగారు. పోలవరం ప్రాజెక్టును నిత్యం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి అక్కడికక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం నుంచి తగిన నిధులు రాబట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితంగా ప్రధాన డ్యాం నిర్మాణానికి అనువైన పరిస్థితులను అప్పట్లోనే ఆయన తేగలిగారు. దాదాపు 70% పైగా పనులను పూర్తి చేయగలిగారు. ఇక ఆ తరువాత జగన్ హయాంలో పోలవరం పూర్తిగా పడకేసింది. మరి మళ్లీ ఇప్పుడు సీఎం అయిన చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేసే క్రమంలో ఇక్కడ ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని ముంపు బాధితులు కోరుతున్నారు. అలాగే పోలవరం ఎత్తును పెంచేందుకు కూడా అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రంలో ఎలాగూ మిత్రపక్షమే అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారుతో ఇవన్నీ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. మరి చంద్రబాబు పోలవరం సమస్యల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది తేలాల్సి ఉంది.